సంఘంలో చాలా మంది ఉంటారు, బాగుపడేది ఎంతమంది? సంఘానికి అందరూ వస్తారు, వాక్యం ఎంతమంది? ఆయన అడుగులు శక్తిని పొందేది ఎంతమంది? మనం దేవుని సన్నిధికి రావటం పెద్ద ప్రాముఖ్యత కాదు. మాటకు ఒక ఇబ్బందిగా అనిపించవచ్చు. మనం దేవుని సన్నిధికి రావటం పెద్ద విశేషం కాదు. దేవుని సన్నిధికి వచ్చిన మనలోనికి దేవుని సన్నిధి రావాలి. ఆమేన్. మళ్ళా నీకు మాట చెప్తాను, ఎలాగో అలాగో అందరూ వస్తారు దేవుని సన్నిధికి. అందరిలోకి రావడం పెద్ద విశేషం ఏమిటి? రోగాలు ఎక్కువైతే, ఇబ్బందులు ఎక్కువైతే, కష్టాలు ఎక్కువైతే సచ్చినట్టు దేవుడా అని ఎవడైనా రావచ్చు. అయితే నువ్వు రావడం విశేషం కాదు. ఇక్కడికి వచ్చిన మనలోనికి దేవుని సన్నిధి మనలోనికి రావాలి. 12 కర్రలు ప్రత్యక్ష పదార్థాలకు తేపడ్డాయి. దేవుని సన్నిధి ఏ కర్రలోకి వెళ్ళింది? ఒక కర్రలోకి, అకరోట కర్రలోకి. ఆయన సన్నిధిలోకి వచ్చిన మనలోకి ఎలా వచ్చామో అలా వెళ్ళిపోకుండా దైవ సన్నిధి అకరోట కర్రలో ప్రవేశించినట్లుగా ఆ దైవ సన్నిధి మనలోకి వచ్చినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని చిగురించి ఫలించి నూతన ఫలవంతమైన జీవితాన్ని కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడతాము.